ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 1 నుండి 11 వచనములు యెహోవా వాక్యము యథార్థమైనది అనే అంశమును ధ్యానిద్దాము. ఈ కీర్తన యొక్క రచయిత తెలుపబడినప్పటికీ ఈ అధ్యాయ శైలి, రచనా కౌశలము, సారాంశము దావీదు రచించిన కీర్తన అని తెలియచున్నది. కీర్తన 33 1 నుండి 3 వరకు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. తండ్రి అయిన దేవుడు తన కుమారులకు ఈ విధంగా బోధిస్తూ నీతిమంతులారా అని సంబోధిస్తున్నాడు. వారు దేవుని వాక్య ప్రకారము ప్రవర్తిస్తారు. దేవుని రక్షణను బట్టి ఆత్మజ్ఞానంతో జీవిస్తారు. సరళమైన మార్గములో యథార్థత కలిగి నిత్యజీవమునకు పోవుదురు. నీతిమంతులు ఆత్మల భారము కలిగి అనేకులకు వాక్యాన్ని ఉపదేశిస్తారు. 2వ దినవృత్తాంతములు 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్ముని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుడు ఆయన బిడ్డలమైన మన ఎడల చేసిన రక్షణ, స్వస్థత, విమోచన కార్యాలను బట్టి దేవునికి ఆనందగానం చేయాలి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన ప్రేమను బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించాలి. దేవుడే ముందుగా మనలను ప్రేమించి ఆయన ప్రేమను మనకు నేర్పించాడు. 1 యోహాను 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. దేవుని ప్రేమను ధ్యానిస్తే మనము ఆయనను స్తుతించకుండా ఉండలేము. మన జీవితంలో పొందుకున్న మేలులను బట్టి దేవునికి స్తుతి, కృతజ్ఞత చెల్లించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారా వాయిస్తూ 10 తంతులు అంటే 10 తీగలతో తయారు చేయబడిన స్వరమండలమును వాయిస్తూ మృదు మాధుర్యమైన సంగీత గానములను కర్ణరంజకముగా ఆస్వాదిస్తూ దేవుడు చేసిన మహత్కార్యాలను, మహిమోన్నత క్రియలను బట్టి దేవుని స్తుతించి కీర్తిస్తూ నూతన గీతములు ఆలపించాలి. ఇంపుగా వాయిద్యములు వాయిస్తూ ఉత్సాహ గానాలతో కీర్తనలు పాడి దేవుని ఘనపరచాలి. కీర్తన 33:4-5. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవుని వాక్యము యథార్థమైనది, నమ్మదగినది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన చేసిన ప్రతి కార్యము నమ్మకమైనది, స్థిరమైనది. దేవుని వాక్యము నిర్మలమైనదై మనలను బ్రతికించుచున్నది. ఆయన వాక్యము గాయపరచబడిన హృదయాలను ఆదరించి సేద తీరుస్తుంది. దేవుని వాక్యము కృంగిన వారిని లేవనెత్తి జీవితాలను నిలబెడతాది. కీర్తన 146:8. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. లోకమంతటా యెహోవా కృపతో నిండి ఉన్నది గనుక ఆయన అందరికీ గాలి, నీరు, వర్షం, వేడి ఇచ్చుచున్నాడు. మత్తయి 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. కీర్తన 33:6-7. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే.
యెహోవా వాక్కు శక్తిగలది. దేవుని వాక్కు మహామహిమతో ఉద్భవించగానే భూమి ఆకాశ అగాధ స్థలములలోనున్నవన్నీ ఆయన వాక్కుకు తక్షణమే విధేయత చూపుతుంది. వాక్కు నెరవేర్చబడుతుంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. భూమి ఆకాశములు, పగలు రాత్రి, సూర్యచంద్ర నక్షత్రములు, జలములు సముద్రములు, మొక్కలు చెట్లు, పక్షులు జంతువులు దేవుడు ఆయన నోటి వాక్కు చేత సృజించాడు. వాటి సర్వ సమూహము ఆయన నోటి ఊపిరి చేత కలిగినవి. దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులకు శత్రువులైన ఐగుప్తీయుల చేతి నుండి వారిని విడిపించి రక్షించుటకు ఆయన ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాడు. ఆయన నీటిని రాశిగా నిలిపాడు. అగాధ జలములన్నిటినీ సమకూర్చువాడు ఆయనే. కీర్తన 33:8-9. లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనలను శత్రువుల చేతి నుండి, శత్రువైన సాతాను బారి నుండి తప్పింపబడతాము. దేవునికి భయపడేవారు పాపము చేయరు, పాపమునకు దూరంగా పారిపోతారు. దేవుని యందలి భయము మనకు జ్ఞానం నేర్పిస్తుంది. మేలైన మార్గములో నడుచుటను నేర్చుకుంటారు. మనము, మన కుటుంబము, సంఘము క్షేమకరముగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించాలి. దేవుని యందు భయభక్తులు గలవారు చెడుతనమును విసర్జిస్తారు. దేవుని యందలి భయము మనకు ధైర్యము కలుగు చేస్తుంది. ఆయన మాట సెలవీయగానే అది నెరవేర్చబడుతుంది. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఆయన సంకల్పించిన కార్యము స్థిరపరచబడుతుంది. కీర్తన 33:10-11. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అన్యజనుల ఆలోచనలు, క్రియలు దేవునికి విరోధముగా ఉంటాయి. వారు దేవుని వాక్యాన్ని అంగీకరించరు. భక్తిహీనతతో వేషధారులుగా ఉంటారు. పైకి భక్తి గల వారి వలె నటిస్తూ దేవుని శక్తిని ఆశ్రయించరు. అన్యజనుల ఆచారములను అభ్యసింపవద్దని దేవుని వాక్యము తేటగా సెలవిస్తుంది. వారు వ్యర్థమైన ఆలోచనలను కలిగి ధనాపేక్షకులుగా ఉంటారు. అన్యజనుల ఆలోచనలు, వారి ఉద్దేశములు యెహోవా ఎంతమాత్రమో అంగీకరించడు. వాటిని నిష్ఫలములుగా చేస్తాడు. వారి ఆశ భంగమైపోతుంది. కీర్తన 148. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము అని వాక్యం సెలవిస్తుంది. ఆది కాలంలో దేవుడు ఉద్దేశించిన సంకల్పములన్నీ కార్యరూపము దాల్చి సఫలపరచబడి మంచిదైనట్లు దేవుడు చూచాడు. అట్లే ఆయన ఆలోచనలన్నీ సదాకాలము స్థిరముగా నిలిచి ఉంటాయి. ఆకాశములోను భూమి మీద జరగబోనవన్నీ ఆయన ఎరుగును గనుక ముందుగానే వాటినన్నిటినీ తెలియజేశాడు. దేవుడు ఏర్పరిచిన సంకల్పములన్నీ ఆయన బిడ్డలకు తరతరములు పిల్ల తరమున నిలుచునని గ్రహించి నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను నీ వాక్కులతో నింపుకొనుటకు సంసిద్ధపరచండి. నీ నీతిని యథార్థతను అనుసరించి అంతము వరకు కాపాడుకొనుటకు, నీ మహిమరాజ్యములో నీతో కలిసి ఆనందించుటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.